ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారండి, గమనించకుండా ఉండరు. అంటే అదే పనిగా మనం ఇప్పుడు అంగమరావు గారు చెప్పేది ఏంటంటే, గతంలో వీళ్ళకి ఏంటంటే అన్ని పేపర్లోని యాడ్లు ఇచ్చుకుంటుండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు ప్రజలకే కదా చేస్తున్నది, ప్రజలకు చేసినప్పుడు ఆటోమేటిక్ ప్రజలకు తెలుస్తుంది కదా. మళ్ళా నువ్వు విపరీతమైన ఖర్చు పెట్టి కొన్ని కోట్లు, 100 కోట్లు పెట్టి మళ్ళీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. వెంకటేశ్వరరావు పత్రికా ప్రకటనలు ఇవ్వమని అంటలేదు ప్రజలకి. ఎందుకంటే మీకు శ్రేణులు విస్తృతంగా ఉన్నారు. ఈ రోజు యువకులు అత్యధికంగా మీకు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. వాళ్ళ ద్వారా గ్రామాల్లో చర్చించమంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళే అట్లా కదా, వాళ్ళు ఏంటంటే చేసింది తక్కువ చెప్పుకునే ప్రయత్నం కాబట్టి చేశారు. మేమేమంటామంటే ఇవాళ ప్రజల్లోకి మేము వెళ్తున్నాం, ప్రజలకు చేస్తున్నాం, ఇవాళ కనిపిస్తుంది, ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం గానీ వెల్ఫేర్ కార్యక్రమం గానీ అది ఏమి జరుగుతుంది అసత్యాలుగా ప్రచారం చేస్తున్నారు సార్. అది కాకుండా వాస్తవాలు ఏంటి ప్రచారం చేయాలని చెప్పి కోరిక. కోరికే మా మీద ప్రేమతో అంగమరావు గారు చెప్పిన చూసింది నేనేమి కాదంటలా, దాన్ని స్వాగతిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే అది కూడా అవసరమే. కొన్ని సందర్భాల్లో చేసింది చెప్పుకోలేకపోయారు అంటారు కాబట్టి అంటున్నా. కానీ బట్ వేరే నేనేమంటానంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతినిధి కూడా ట్రాన్స్పరెంట్ గా మేము ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి అనిత్యం మేము వాళ్ళకిలాగా అంతగా వెంపర్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలు గమనిస్తున్నారనే భావన మాకుంది. నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతిదీ కూడా ఇవాళ మేము మా ఆలోచన ఏంటి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా అనుసంధానం ఉండాలి. ఫస్ట్ గ్రామంలో నుంచి పట్టణానికి రావడానికి అనుసంధానం ఉండాలి. గతంలో ఏంటి పరిస్థితి, ఎక్కడ చూసినా గుంటలతో రోడ్లు మయమైపోయింది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మాక్సిమం 100% కంప్లీట్ అనేది చెప్పట్లేదు కానీ మాక్సిమం ఆ రోడ్లన్నీ బాగు చేసినటువంటి కార్యక్రమం మొదలుపెట్టడం చేస్తున్నాం, ఇంకా స్టిల్ చేస్తున్నాం. ఇవాళ రైతాంగానికి కావాల్సిందేంటి, వాళ్ళకి పంట కాలువలు సక్రమంగా ఉంటే నీళ్లు వస్తాయి, అట్లాగే డ్రైనేజ్ ఇరిగేషన్ కెనాల్స్ క్లీన్ గా ఉంటే వరద వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. ఈ రెండూ కూడా ఇవాళ మేము నీటి సంఘాలు పెట్టి నీటి సంఘాల ద్వారా జరుగుతున్న పనులు. విలేజ్లకు పోతే శుభ్రంగా కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు ఎక్కడికక్కడే, అది జరుగుతుంది. సో మొన్నటిదాకా ఇందాక అంగమరావు గారు కోట్ చేసినట్టుగా ఒడ్లన్నీ కూడా కొన్నాం, ఇబ్బంది లేకుండా కొన్న వెంటనే ఆ రోజే లేదా నెక్స్ట్ డే డబ్బులు వచ్చే విధంగా ఇవాళ రైతులందరూ కూడా అందించాం.